విద్యావతార్ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారి 99వ జయంతి వేడుకల సందర్భంగా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. అంచేత మనం భక్తులంతా కూడా శ్రద్ధగా ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి, శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి, శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి జై బాబా. జై బాబా. गुरुदेवो भव अक्षर ब्रह्मानन्दो भव सर्वजीव संरक्षणो भव. श्री विश्वशांति ज्योतिर्मय प्रभु वारिके दिव्य अवतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभु वारिके दिव्य अवतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभु वारिके विश्वशांति 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 श्री विश्वशांति गुरु चुन्नदी श्वेत वर्ण पताकमदिगो गुरु चुन्नदी श्वेत वर्ण पताकमदिगो వచ్చెనో ఈ పృథ్వీ మీదకు తెచ్చెనో ఇలా విశ్వశాంతిని వచ్చెనో ఈ పృథ్వీ మీదకు తెచ్చెనో ఇలా వచ్చెనో ఈ పృథ్వీ మీదకు తెచ్చెనో ఇలా విశ్వశాంతిని వచ్చెనో ఈ పృథ్వీ మీదకు తెచ్చెనో ఇలా విశ్వశాంతి. లోకమెవరి రాక కొరకు చూసెనో మరి వేచెనో లోకమెవరి చూసెనో మరి వేచెనో లోకమెవరి రాక కొరకు చూసెనో మరి నిర్మయునిగానే అవతరించెను అవనిలోన అవతరించెను ధరణిలోన ఎగురుచున్నది శ్వేత వర్ణ పతాకమదిగో ఆది అంతములేని వాడు అగోచరుడి ఆది దేవుడు ఆది అంతములేని వాడు అగోచరుడి ఆది దేవుడు ఆది అంతములేని వాడు అగోచరుడి ఆది దేవుడు. విశ్వశాంతికి మూల పురుషుడు సర్వ సృష్టికి దేవదేవుడు విశ్వశాంతికి మూల దేవుడు ఎగురుచున్నది శ్వేత వర్ణ పతాకమదిగో ఎగురుచున్నది శ్వేత వర్ణ పతాకమదిగో ఎగురుచున్నది శ్వేత వర్ణ పతాకమదిగో
ఇదిగో ఎగురుతున్నది ఎగురుతున్నది శ్వేతవర్ణ పతాక. దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి నాన్నగారు స్లోగన్ అడండి. నమో నమో హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ విశ్వజ్యోతి నమో 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 హే శ్రీ విశ్వజ్యోతి నమో నమో సర్వ పాప హరి హృదయ విహారి నమో నమో సర్వ పాప హరి హృదయ విహారి నమో నమో సర్వ పాప హరి హృదయ విహారి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో నమో ఓ సత్యపాల శ్రీరామ జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి 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 నమో నమో ఓ ధర్మ రూప శ్రీకృష్ణ జ్యోతి నమో నమో శ్రీకృష్ణ జ్యోతి నమో నమో ఓ ధర్మ రూప శ్రీకృష్ణ జ్యోతి నమో నమో ఓ ధర్మ రూప శ్రీకృష్ణ జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో నమో దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి సర్వ వేదముల సారమే సర్వ వేదముల సారమే అత గ్రంథముల మౌటమే అత గ్రంథముల మౌటమే అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే జై జ్యోతిర్మయం హే ప్రేమమూర్తి శ్రీ బుద్ధ జ్యోతి నమో నమో 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 హే శ్రీ శాంతి 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 జ్యోతి నమో నమో హే సహన రూప శ్రీకృష్ణ 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 జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో నమో ఏ ఆజ్ఞపాల మహమ్మద్ జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో నమో
नमो नमो है श्री शांति ज्योति नमो 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 है श्री शांति ज्योति नमो 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 है श्री शांति ज्योति नमो नमो अद्वैत रूपा श्री शंकर 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 ज्योति नमो 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 है श्री शांति 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 ज्योति नमो नमो हे मौनधारी श्री मेहरू 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 ज्योति नमो 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 है श्री शांति 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 ज्योति नमो नमो सर्वावतारम 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 श्री शांति ज्योति नमो 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 है श्री शांति ज्योति नमो 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 है श्री शांति ज्योति नमो 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 है श्री शांति ज्योति नमो नमो जय ज्योतिर्मय जय विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति वर्धिल्लाले विश्व शांति वर्धिल्लाले विश्व शांति वर्धिल्लाले विश्व शांति वर्धिल्लाले 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 विश्व शांति वर्धिल्लाले ओम नमो परम ज्योति 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 ओम नमो शांति ज्योति ओम नमो परम ज्योति ओम नमो शांति ज्योति ओम नमो सत्य ज्योति ओम नमो सत्य ज्योति ओम नमो सत्य ज्योति ओम नमो सत्य प्रेम ज्योति ओम नमो 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 शांति ज्योति ओम नमो प्रेम ज्योति ओम नमो शांति ज्योति ओम नमो भक्ति ज्योति ओम नमो भक्ति ज्योति ओम नमो भक्ति ज्योति ओम नमो शांति ज्योति दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुల వారికి సర్వ వేదముల సారమే సర్వ వేదముల సారమే మత గ్రంథముల మొగటమే మత గ్రంథముల మొగటమే అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే విశ్వ శాంతి విశ్వ శాంతి విశ్వ శాంతి విశ్వ శాంతి జ్యోతి ओम नमो राम ज्योति ओम नमो शांति ज्योति ओम नमो कृष्ण ज्योति ओम नमो कृष्ण ज्योति ओम नमो कृष्ण ज्योति ओम नमो कृष्ण ज्योति नमो बुद्ध ज्योति ओम नमो बुद्ध ज्योति ओम नमो बुद्ध ज्योति ओम नमो बुद्ध
ज्योति ओम नमो शांति ज्योति दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके सर्व वेदमुल सारमे सर्व वेदमुल सारमे मत ग्रंथमुल मोगटमे मत ग्रंथमुल मोगटमे मत ग्रंथमुल मोगटमे अमर स्थान యొక్క గమ్యమే అమర్ స్థాన్ యొక్క గమ్యమే అమర్ స్థాన్ యొక్క గమ్యమే జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ओम नमो महत ज्योति ओम नमो शांति ज्योति ఓం నమో మహమ్మద్ జ్యోతి ఓం నమో శాంతి ఓం నమో ओम नमो शंकर ఓం నమో మెహర్ జ్యోతి ఓం నమో మెహర్ జ్యోతి ओम नमो मेरे ज्योति ओम नमो मेरे ज्योति ఓం నమో మెహర్ జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ओम नमो मेरे ज्योति ओम नमो शांति ज्योति ओम नमो शांति ज्योति ओम नमो शांति ज्योति विश्व शांति విశ్వ శాంతి వర్ధిల్లాలి. విశ్వ శాంతి వర్ధిల్లాలి. విశ్వ శాంతి ज्योति గ్రంథముల మొగటమే జ్యోతి గ్రంథముల మొగటమే జ్యోతి స్థాని యొక్క గమ్యమే జ్యోతి అమర్ స్థాని యొక్క గమ్యమే జ్యోతి అమర్ స్థాని యొక్క గమ్యమే జ్యోతి విశ్వ శాంతి వర్ధిల్లాలి. విశ్వ శాంతి వర్ధిల్లాలి. విశ్వ శాంతి వర్ధిల్లాలి. విశ్వ శాంతి వర్ధిల్లాలి. శ్రీ అవతార్ శ్రీ 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 విశ్వ శాంతి జ్యోతి ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके विश्व शांति विश्व शांति प्रभुल वारिके दिव्य अवतार श्री 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 विश्व शांति ज्योतिर्मय प्रभुल वारिके विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति स्थान యొక్క గమ్యమే అమర్ స్థాన్ యొక్క గమ్యమే విశ్వ శాంతి 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 దివ్య అవతార్ विश्व शांति विश्व शांति विश्व शांति అలాగే పెట్టండి అన్నది जय बाबा जगत ज्योति जय बाबा जगत ज्योति ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారు 99వ జన్మదిన వార్షికోత్సవం. జ్యోతిర్మయ ప్రభుల వారు భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచం అంతా అశాంతితో ఉంది కాబట్టి ఈ అశాంతి నుంచి ఏంటంటే మనకి శాంతి మార్గంలోకి విశ్వశాంతి మార్గంలోకి వెళ్లాలంటే ఒకే ఒక మార్గం. ప్రపంచంలో ఉన్న అన్ని ముఖ్య మతాలు ఏవైతే ఉన్నాయో అందులో ద్వైతం ఉంది కాబట్టి అన్ని మతాలని కూడా
విశ్వమత సామరస్యము, యూనివర్సల్ టాలరెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ ఈజ్ ఓన్లీ వన్ కీ ఫర్ గెటింగ్ ద వరల్డ్ పీస్ అని చెప్పేసి బాబాజీ దివ్యగ్రంథంలో ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా ద్వైతంలో ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా కలిపి యునైట్ చేసి చేసినట్లయితేనే మనకి ఈ కృతయుగ సద్ధర్మం మళ్ళీ రీస్టోర్ అవుతుంది. లేదంటే ప్రపంచం విశ్వ వినాశం అవుతుంది. విశ్వ వినాశనం నుంచి తప్పించాలంటే సృష్టికర్త తప్ప భూమి మీద ఇంకెవరికి కూడా అది హక్కు లేదనమాట. ఆయన ఒక్కళ్ళే చేయగలుగుతారు. అందుచేతనే ఈ కలియుగాంతంలో భూమి మీదకి వచ్చి 40 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో మౌన ధ్యానాలు ఆచరించి తురీయావస్థకు వెళ్లి ఆకాశవాణి ద్వారా, అంటే కృతయుగంలో ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా వైబ్రేషన్స్, ఆకాశ తరంగాలు అన్నమాట. తరంగాల ద్వారా బాబాజీ రోజు వాటిని గ్రహించి ధర్మత్రాసులో వేసి ధర్మదేవతకి ఆర్డర్ చేసేవారు. ఏంటంటే ఇందులో ఏదన్నా కాస్త కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దే బాధ్యత నీదే అని చెప్పేసి ధర్మదేవతకి ఆజ్ఞాపించేవారు. కారణం ఎందుకని అడిగితే బాబాజీ అన్నారు, నేను ఎంత సృష్టికర్తనైనా భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని మానవ సంకల్పాలు జరగవచ్చు. ఆ మానవ సంకల్ప రహితం దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి దోషాలన్నీ క్లియర్ చేస్తే తప్ప ఇది మీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి అయిపోయింది అనుకోండి, జడ్జి పూర్వాపరాలు తెలుసుకోకుండా జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే ఆర్డర్ పాస్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది. తర్వాత మనం ఎవరికైనా ఏదైనా జరిగినట్టు ప్రాణ నష్టం ఉందనుకోండి, తిరిగి మనం ఇవ్వలేము. అందుచేతనే బాబాజీ దివ్య గ్రంథాన్ని స్టే చేసే ముందు, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు 100% అన్ని కూడా ఫుల్ ప్రూఫ్ మెథడ్ లో ఆ కరెక్షన్స్ అన్ని చేసేసి విశ్వశాంతి మానవుల కళ్యాణం కోసం ఆయన గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని మనం ఏంటంటే 100% ఫాలో అవ్వాల్సిన అవసరం మనకుంది. ఆ దివ్య గ్రంథం అంటే సామాన్యమైనది కాదు, ఇది కృతయుగ సద్ధర్మము. కృతయుగ సద్ధర్మం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా ధర్మదేవత 4 పాదాల మీద నడిచింది అప్పుడైనా అంటారు తప్ప ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. మన దగ్గర ఎవరి దగ్గర ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు వేదాలు పూర్తిగా చదివినా, ఉపనిషత్తులు పూర్తిగా చదివినా, ఏ ఇతర మత గ్రంథం తీసినా కూడా ఎక్కడ లేనిది మీకు ఒక దివ్య గ్రంథంలో మాత్రమే ఉన్నది. అదే దాని ప్రత్యేకత. ప్రపంచంలో మనందరూ కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. దివ్య గ్రంథం విశిష్టత ఏంటని చెప్పి ఎవరైనా అడిగినట్లయితే మనం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఈ మెసేజ్ కనుక వరల్డ్కి వెళ్ళినట్లయితే అది మనకి ఇంకా దీన్ని తారాపదం, దీన్ని ఎవరు పట్టుకోలేరు. ప్రపంచంలో అంత జనం అంతా కూడా గుర్తిస్తారు. అందుకే అది గుర్తించిన రోజు మనకి ఏమైపోతుందంటే చరిత్రలో ఈ ఒక మైలురాయి కింద ఉండిపోతుంది. అప్పుడు ఇది అమరపురి అనేది సామాన్యమైనది కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేసి ఎన్నోసార్లు బాబాయ్ చెప్పారు. అవతారములు గాదిదేవుడు, అవతారములు గాదిదేవుడు. శ్రీ శ్రీ విశ్వజ్యోతిర్మయ ప్రభు వారికి, శ్రీ శ్రీ విశ్వజ్యోతిర్మయ ప్రభు వారికి, శ్రీ శ్రీ విశ్వజ్యోతిర్మయ ప్రభు వారికి. శాంతికి మూల పురుషుడు, సర్వ సృష్టికి దేవదేవుడు. విశ్వశాంతికి 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 మూల పురుషుడు, సర్వ సృష్టికి దేవదేవుడు. గురు సహస్రారం, గురు జ్యోతిర్మయం, గురుదేవో తేజస్వరం, గురు సాక్షాత్ అహం జ్యోతి, తస్మై శ్రీ దివ్యాత్మః.
సద్గురుదేవో భవ అక్షరం ఆనందో భవ సర్వజీవ సంరక్షణో భవ విశ్వం విశ్వేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయం జ్యోతి శాంతి 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 జ్యోతి శాంతి 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 వేదముల సారమే జ్యోతి గ్రంథముల మొకటమే జ్యోతి గ్రంథముల మొకటమే జ్యోతి గ్రంథముల మొకటమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి సర్వ వేదముల సారమే జ్యోతి సర్వ వేదముల సారమే జ్యోతి సర్వ వేదముల సారమే జ్యోతి మత గ్రంథముల మొకటమే జ్యోతి మత గ్రంథముల మొకటమే జ్యోతి మత గ్రంథముల మొకటమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి విశ్వశాంతి వర్ధిల్లాలి 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 దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై విశ్వశాంతి 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 సర్వ వేదముల సారమే జ్యోతి సర్వ వేదముల సారమే జ్యోతి సర్వ వేదముల సారమే జ్యోతి మత గ్రంథముల మొకటమే జ్యోతి మత గ్రంథముల మొకటమే జ్యోతి మత గ్రంథముల మొకటమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై జ్యోతిర్మయం జై జ్యోతిర్మయం జై జ్యోతిర్మయం ఈ రోజు మన శాంతి జెండాని మన కృష్ణారెడ్డి గారితో చేస్తున్నాం. విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఇంకో రౌండ్ తిప్పండి ఇంకో రౌండ్ తిప్పండి ఇంకో రౌండ్ తిప్పండి అది కరెక్ట్ అలాగే ఉంటుంది ఇంకో రౌండ్ తిప్పండి అలాగే ఉంటుంది ఆ కింద ఇంకో రౌండ్ తిప్పండి బాబా చెప్తాను రౌండ్ తిప్పే పర్లేదు అలాగే పెట్టండి అందరూ
ఈరోజు చాలా శుభదినం. ఏం చేతనంటే మన దివ్యావతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారు 99వ జన్మదిన వార్షికోత్సవం. జ్యోతిర్మయ ప్రభుల వారు భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచం అంతా అశాంతితో ఉంది కాబట్టి ఈ అశాంతి నుంచి ఏంటంటే మనకి శాంతి మార్గంలోకి, విశ్వశాంతి మార్గంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. ప్రపంచంలో ఉన్న అన్ని ముఖ్య మతాలు ఏవైతే ఉన్నాయో అందులో ద్వైతం ఉంది కాబట్టి అన్ని మతాలని కూడా విశ్వమత సామరస్యము, యూనివర్సల్ టాలరెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ ఈజ్ ద ఓన్లీ వన్ కీ ఫర్ గెటింగ్ ద వరల్డ్ పీస్ అని చెప్పేసి బాబాజీ దివ్య గ్రంథంలో ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా ద్వైతంలో ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా కలిపి యునైట్ చేసి అన్నిటినీ కలిపి యునైట్ చేసినట్లయితేనే మనకి ఈ కృతయుగ సద్ధర్మం మళ్ళీ రీస్టోర్ అవుతుంది. లేదంటే ప్రపంచం విశ్వ వినాశం అవుతుంది. విశ్వ వినాశం నుంచి తప్పించాలంటే సృష్టికర్త తప్ప భూమి మీద ఎవరికి కూడా అది హక్కు లేదనమాట. ఆయన ఒక్కళ్ళే చేయగలుగుతారు. అందుచేతనే ఈ కలియుగాంతంలో ఆయన భూమి మీదకి వచ్చి 40 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో మౌన ధ్యానాలు ఆచరించి తురీయావస్థకు వెళ్ళి ఆకాశవాణి ద్వారా, అంటే కృతయుగంలో ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా వైబ్రేషన్స్, తరంగాలు అనమాట. తరంగాల ద్వారా బాబాజీ రోజు వాటిని గ్రహించి ధర్మత్రాసులో వేసి ధర్మదేవతకి ఆర్డర్ చేసేవారు. ఏంటంటే ఇందులో ఏదన్నా కాస్త కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దే బాధ్యత నీదే అని చెప్పేసి ధర్మదేవతకి ఆజ్ఞాపించేవారు. కారణం ఎందుకని అడిగితే బాబాజీ అన్నారు, నేను ఎంత సృష్టికర్తనైనా భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని మానవ సంకల్పాలు జరగవచ్చు. ఆ మానవ సంకల్ప రహితం దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి దోషాలన్నీ క్లియర్ చేస్తే తప్ప ఇది మీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి అయిపోయింది అనుకోండి, జడ్జి పౌరాపరాలు తెలుసుకోకుండా జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే ఆర్డర్ పాస్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది. తర్వాత మనం ఎవరికైనా ఏదైనా జరిగినట్టు ప్రాణ నష్టం ఉందనుకోండి, తిరిగి మనం ఇవ్వలేము. అందుచేతనే బాబాజీ దివ్య గ్రంథాన్ని స్టే చేసే ముందు, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు 100% అన్నీ కూడా ఫుల్ ప్రూఫ్ మెథడ్లో ఆ కరెక్షన్స్ అన్ని చేసేసి విశ్వశాంతి మానవుల కళ్యాణం కోసం ఆయన గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని మనం ఏంటంటే 100% ఫాలో అవ్వాల్సిన అవసరం మనకు ఉంది. ఆ దివ్య గ్రంథం అంటే సామాన్యమైనది కాదు, అది కృతయుగ సద్ధర్మము. కృతయుగ సద్ధర్మం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా ధర్మదేవత 4 పాదాల మీద నడిచింది అప్పుడని అంటారో తప్ప ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. మన దగ్గర ఎవరి దగ్గర ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు వేదాలు పూర్తిగా చదివినా, ఉపనిషత్తులు పూర్తిగా చదివినా, ఏ ఇతర మత గ్రంథం తీసినా కూడా ఎక్కడా లేనిది మీకు ఒక దివ్య గ్రంథంలో మాత్రమే ఉన్నది. అదే దాని ప్రత్యేకత. ప్రపంచంలో మనందరూ కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. దివ్య గ్రంథం విశిష్టత ఏంటని చెప్పి ఎవరైనా అడిగినట్లయితే మనం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఈ మెసేజ్ కనుక వరల్డ్కి వెళ్ళినట్లయితే అది మనకి ఇంకా దీన్ని తారాపదం, దీన్ని ఎవరు పట్టుకోలేరు. ప్రపంచంలో అంత జనం అంతా కూడా గుర్తిస్తారు. అందుకే అది గుర్తించిన రోజు మనకి ఏమైపోతుందంటే చరిత్రలో ఈ ఒక మైలురాయి కింద ఉండిపోతుంది. అప్పుడు ఇది అమరపురి అనేది సామాన్యమైనదే కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేసి ఎన్నోసార్లు బాబాయ్ చెప్పారు. రాజధాని ప్రపంచ ఆధ్యాత్మిక సర్వవేదముల సారమే, సర్వవేదముల సారమే, సర్వ మతముల సారమే, గమ్యమే. అవతారమూర్తులకి ఆదిదేవుడు, అవతారమూర్తులకి ఆదిదేవుడు, అవతారమూర్తులకి ఆదిదేవుడు, అవతారమూర్తులకి ఆదిదేవుడు. శ్రీ 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 విశ్వ జ్యోతిర్మయ ప్రభు వారికి, శ్రీ 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 విశ్వ జ్యోతిర్మయ ప్రభు వారికి, శ్రీ 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 విశ్వ జ్యోతిర్మయ ప్రభు వారికి, అవతార్ జ్యోతిర్మయ ప్రభు వారికి, అవతార్ జ్యోతిర్మయ ప్రభు వారికి, అవతార్ జ్యోతిర్మయ ప్రభు వారికి. ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో, ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో, ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో, ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో. వచ్చెను ఈ పృథ్వీ మీద
మీదకు తెచ్చెను ఇలా విశ్వశాంతిని వచ్చెను ఈ పృథ్వీ మీదకు తెచ్చెను ఇలా విశ్వశాంతిని వచ్చెను ఈ పృథ్వీ మీదకు తెచ్చెను ఇలా విశ్వశాంతిని వచ్చెను ఈ పృథ్వీ మీదకు తెచ్చెను ఇలా విశ్వశాంతిని లోకమెవని రాక కొరకు చూచెను మరి వేచెను 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 అక్కడ జ్యోతిర్మయునిగానే అవతరించెను అవనిలోన అతడు జ్యోతిర్మయునిగానే అవతరించెను అవనిలోన ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో ఎగురుచున్నది ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో ఆది అంతము లేనివాడు అగోచరుడి ఆది దేవుడు 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 విశ్వశాంతికి మూల పురుషుడు సర్వ సృష్టికి దేవదేవుడు 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 गुरुज्योतिर्मयं गुरुदेवो तेजस्वरं गुरु साक्षात् अहं ज्योति तस्मै श्री दिव्यात्मः माता पिता गुरुदेवो भव अक्षर ब्रह्म आनंदो भव सर्वजीव संरक्षणो भव विश्वकर्म ज्योतिर्मयं ज्योति शांति 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 ज्योति शांति 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 दैव स्वरूपं प्रकृति प्रेम स्वरूपं भक्ति भगवत स्वरूपं
ज्योति शांति 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 समीप प्रेजे अकृत जोफर लोकाकृको समाजाये अहं ज्योति समीप प्रेजे अकृत जोफर लोकाकृको समाजाये अहं ज्योति समीप प्रेजे अकृत जोफर कृपाकृको समाजाये अहं ज्योति शांति ज्योति शांति 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 परमपिता परमात्मा शिव बाबा ज्योति स्वरूपुడు ज्योति शांति 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 स्वयं कृतं स्वात्माहं स्वयं स्वाहं सहस्वाहं स्वयं तेजस्वरं स्वयं अहं ज्योति सत्संकल्प सिद्धिरस्तु सत्संकल्प सिद्धिरस्तु सत्संकल्प सिद्धिरस्तु अहं ज्योतिमय ब्रह्म तेजस्वरूप నీ సత్సంకల్పమే సిద్ధించును జై జ్యోతిర్మయ दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिके 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 दिव्यावतार दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिके विश्व शांति विश्व शांति विश्व शांति जय ज्योतिर्मय जय ज्योतिर्मय प्रभु श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिके दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिके विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति सर्ववेदमुల సారమే सर्ववेदముల సారమే सर्ववेदముల సారమే గ్రంథముల మొకటమే अमर स्थान యొక్క గమ్యమే విశ్వ శాంతి విశ్వ శాంతి విశ్వ శాంతి విశ్వ శాంతి अमर स्थान యొక్క గమ్యమే अमर स्थान యొక్క గమ్యమే अमर स्थान యొక్క గమ్యమే విశ్వ శాంతి విశ్వ శాంతి
విశ్వశాంతి 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 శాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై చోళ ఉంటుంది కదా. శాంతిగిరిలో వెలసిన శ్రీ సద్గురు రూపా మా కొరకై వెలసిన శ్రీ జ్యోతిర్బాబా మా కొరకై వెలసిన శ్రీ జ్యోతిర్బాబా గురువులకే సద్గురుడవు నీవే బాబా మా పాలిట ఇలవేల్పువు నీవే దేవా గురువులకే సద్గురుడవు నీవే బాబా మా పాలిట ఇలవేల్పువు నీవే దేవా కష్ట సుఖాలను తోడు నీడగా సర్వము మడిపించే నీ చల్లనాదరణ కష్ట సుఖాలను తోడు నీడగా సర్వము నడిపించే నీ చల్లనాదరణ నీవే నా చరణంటూ వేడుకొందునా శాంతిగిరిలో వెలసిన శ్రీ సద్గురు రూపా మా కొరకై వెలసిన శ్రీ జ్యోతిర్బాబా మా కొరకై వెలసిన శ్రీ జ్యోతిర్బాబా పువ్వులతో నీ పాద పూజను చేయా మేమంతా నీ నామ స్మరణము చేయా పువ్వులతో నీ పాద పూజను చేయా మేమంతా నీ నామ స్మరణము చేయా గురుతర మూర్తిగా జ్యోతిర్మయునిగా నీవే మమ్ముల శ్రీ జ్యోతి బాబాగా గురుతర మూర్తిగా జ్యోతిర్మయునిగా నీవే మమ్ముగా శ్రీ జ్యోతి బాబాగా సృష్టించను ఆ దైవము తన కుమారుగా శాంతిగిరిలో వెలసిన శ్రీ సద్గురు రూపా మా కొరకై వెలసిన శ్రీ జ్యోతిర్బాబా మా కొరకై వెలసిన శ్రీ జ్యోతిర్బాబా జ్యోతాలయమే శాంతికి నిలయం అది దర్శించిన బ్రతుకే ధన్యం జ్యోతాలయమే శాంతికి నిలయం అది దర్శించిన బ్రతుకే ధన్యం
బ్రోసి దేవుడ నీవే పాపుల రక్షించే వరదుడ నీవే భక్తుల బ్రోసి దేవుడ నీవే పాపుల రక్షించే వరదుడ నీవే సకల జీవులను కరుణతో చూసి సకల జీవులను కరుణతో చూసి ప్రేమామయుడవు నీవే శరణం నీ దివ్య శరణం శ్రీ శరణం విశ్వశాంతికి మూలము నీవే సర్వజగతికి సారథి నీవే విశ్వశాంతికి మూలము నీవే సర్వజగతికి సారథి నీవే సర్వజీవులను చల్లగా చూసి సర్వజీవులను చల్లగా చూసి జ్యోతిర్మయుడవు నీవే శరణం నీ దివ్య శరణం శ్రీ బాబనామం మధురం శ్రీ శాంతి జ్యోతి బాబా శరణం నీ దివ్య శరణం శ్రీ శరణం అమరపురికి నీవే రప్పించుకో అమరపురికి నీవే రప్పించుకో కోరిన కోర్కెలు ఈనాటి ఈ కార్యక్రమానికి మరి మేడం గారు మా అన్నయ్య మనందరి అభిమాన నాయకులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు తప్పకుండా మేడం గారిని ఆనాడు ఎన్నికల్లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేడం గారు అన్నారు, సత్రాన ఇక్కడే టిఫిన్ చేశారు, సత్రాన తప్పకుండా మనం గెలుస్తాం, గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి అమ్మగారు అన్నారు నేను తీసుకొస్తానని అన్న మాట కదా అర్థంగా మరి మొన్న అన్నయ్య ఎంతో పిలమన్నప్పుడు నేను పిలిస్తే మరి సీఎం రమేష్ గారు వస్తానని ముందు చెప్పారు. తర్వాత సత్రాన పార్లమెంట్ అవుతుంది, ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులు నా భార్య అమ్మగారిని తప్పకుండా మీ అభిమాన నాయకురాలు పంపిస్తారని చెప్పి నేను తప్పు అనుకున్న వరకు ఈవేళ ఇక్కడ ప్రత్యేకంగా మరి ఈవేళ అక్కడి నుంచి కడప నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు అటెండ్ అయినందుకు మరి మా ప్రాంత ప్రజల తరఫున మీకు పదాలు ఉందమ్మా. తప్పకుండా మరి మీరు ఇప్పుడు కూడా మాట పట్టుకునే వ్యక్తి మరి మా అన్నయ్య కేఎస్ఎన్ఎస్ రాజు కోర్టు మీద వచ్చి ఈ జ్యోతిర్మయ బాబా గురించి రెండు విషయాలు చెప్తారమ్మా. జ్యోతిర్మయ బాబా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రోడ్లు అయ్యి
ఏముంది కదమ్మా, చిన్న పాట కట్టుకున్నారు. ఆనాడు గంటా శ్రీనివాసరావు గారు ప్రతి ఆయన పుట్టినరోజుకి గంటా శ్రీనివాసరావు గారికి వచ్చేవారమ్మా. ప్రతి పుట్టినరోజుకి ఆయన ఈ దగ్గరికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఈ భూములన్నీ తీసుకోవడానికి బాబాజీ వచ్చాను అని సర్పంచ్ గా మీరు ఏంటంటే ఆయన వ్యతిరేకించి ఆయన పాకలేకపోతే పాకలే తెలిసేసాము. ఆయన కూర్చొని అనేవాడు, ఈ పాకలు తెలిసేస్తుంటే ఆయన అనేవాడు ఇక్కడ కాలేజీ వస్తుంది, అక్కడ ఏమో హెలికాప్టర్ లాగితే ఇక్కడ ఏమో రిజర్వాయర్లు అయిపోతాయంటే ఈయన పిచ్చా అని అనుకున్నాడు. కానీ ఆయన ఏం చెప్పాడు, ఏది చెప్పారు కాలేజీ వస్తారంటే మా అన్నయ్య కేసీఆర్ సార్ గారు ఆనాడు రాష్ట్రంలో 2 కాలేజీలు సైట్ అయితే నెల్లూరులో ఒకటిస్తే మరి చోడవరం నియోజకవర్గంలో మరి మా గ్రామంలోనే బ్రహ్మాండంగా కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన క్షేత్రం తెచ్చి 50 ఎకరాలు భూమి ఇచ్చి ఇవాళ మీ టైంలో ఏమన్నా అది తీసుకెళ్దాం అనుకున్నాం. సస్యశ్యామలంగా ప్రతి రైతు కూడా పంట ఎలా పండించుకోవాలో అంత చక్కగా ఉందమ్మా. మీరు అందరూ నమ్మదేని పక్కనే మరి 50 ఎకరాలు భూమి ఇచ్చాం. మరి అక్కడ హెలికాప్టర్ అవుతాయి, ఇక్కడ హెలికాప్టర్ రాగానే మేము అనుకుంటే అక్కడ ఆర్మీ న్యాయం వచ్చిందమ్మా. న్యాయం డిఆర్డీఓ అక్కడ బ్రహ్మాండంగా 2 కళ్ళు చాలమ్మా 500 ఎకరాలు. ఇక్కడ సస్యశ్యామలం అయిపోతున్నాడు. ఏడు సస్యశ్యామలం అయిపోతుంది, ఇదంతా పుణ్యక్షేత్రం అయిపోతున్నాడు. మనం మీరు రాలేకపోయారమ్మా, అన్నయ్యని కూడా పిలిచాం. బ్రహ్మాండంగా షిరిడి సాయిబాబా టెంపుల్ బ్రహ్మాండం కట్ట మరి కోటి రూపాయలతో శివాలయం కడతామమ్మా. చెరువు మధ్యలో 20 ఎకరాల చెరువులో నీటి మధ్యలో కడతాం. ఆ ప్రారంభానికి మా అన్నయ్య పిలుస్తారు. తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా రావాలి. అదే ఆ కుటుంబ సమేత అన్నయ్య వదిన పిల్లలు అందరూ రావాలి. అంత బ్రహ్మాండంగా మా కేఎస్ఎన్ఎస్ రాజు అన్నయ్య గారి ఆధ్వర్యంలో మా దగ్గర ₹1 కోటి ఇప్పుడు చేసామా. ఇంకా ఒక 50 లక్షల రూపాయలు నిధులు సమకూర్చుకుని ఆ కార్యక్రమం కూడా మా అన్నయ్య కేఎస్ఎన్ఎస్ గారి ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం కూడా అవుతుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రం అయిపోతుంటే ఏదో అనుకున్నాం. ఇవాళ నిజంగా ఉదయం వేసి కడతారు జనం. అన్నగారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలమ్మా. మామూలుగా నమస్కారాలు కాదు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. మేము కొత్త అని కూడా ఏమీ ఆలోచించకుండా రమేష్ గారికి ఇంత ఘన విజయం మీరు అందరూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలమ్మా. 9వ జయంతి అనమాట విశ్వ జ్యోతిర్మయి విశ్వశాంతి గారికి. సరే, గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. అట్లాగే మా ఇంట్లో కూడా నాకు రమేష్ గారికి గురువు ఉన్నారు. ఆయన ప్రతి నిత్యం ఆ గురువుని పూజిస్తాం. అందుకే ఈ రోజు ఈ గురువు దగ్గరికి వచ్చే అవకాశం నాకు కలిగిందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఆ గురువు గారు ఏ సంకల్పంతో అయితే మొదలు పెట్టారో ఇంత చుట్టూతా ఇప్పుడు చెప్తున్నారు. నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఏ డెవలప్మెంట్లు చేస్తున్నారో దాంట్లో సీఎం రమేష్ గారు ఉండేలాగా ఆయన ఉండేలాగా తప్పకుండా మనం అందరం ఆయన అడుగుదాం. తప్పకుండా చేస్తారు, చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా నరేంద్ర మోడీ మనకు ప్రత్యేకంగా అనకాపల్లికి చాలా 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 ఇస్తున్నారమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మనకు నక్కపల్లిలో ఇచ్చారు. తర్వాత వచ్చి ఇప్పుడు అన్ని రమేష్ గారు 1 month లో అక్కడ జలపల్లిలో వంతెన కూడా రెడీ అయిపోతుంది. రకరకాల డెవలప్మెంట్స్ అయితే అన్ని జరుగుతాయి. అలాగే మామూలుగా పిల్లలకి యువతకి ఉద్యోగాలు ప్రామిస్ చేశాం. తప్పకుండా జరిగిపోతుంది. అందరి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా చూస్తాం. ప్రతి తల్లిదండ్రుల్లో ముఖంలో సంతోషం కనిపించాలని ప్రతిగా కోరుకుంటున్నాను. మీరు అందరి ఆశీర్వాదం అలాగే ఉండాలి. రాజు గారు సత్యనారాయణ గారు అయితే నాకు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు చాలా చెప్పారనమాట. అమ్మ ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే చాలు, ఆయన బ్లెస్సింగ్ ఉంటే చాలు, మనం గెలుస్తాం. ఇంకా లేరేమో కానీ ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. తప్పకుండా సత్యనారాయణ గారు మీకు చాలా కృతజ్ఞతలు అండి. మళ్ళీ మేము ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. గతంలో అవంతి శ్రీనివాస్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కిందని ఈ వచ్చిన వాళ్ళందరికీ బెంగళూరు ఢిల్లీ మద్రాస్ చెన్నై వచ్చిన వాళ్ళకి ఆ రోజు ఆయన 25 లక్షల రూపాయలు ఇచ్చి కింద గెస్ట్ హౌస్ కట్టించారమ్మా. సత్యదమ్మ వచ్చి 10 లక్షలు శాంక్షన్ చేశారు. అది అనివార్య కారణం వల్ల గవర్నమెంట్ తర్వాత దీనిలో క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఏంటంటే మనం ఏదైతే కూర్చున్నామో ఈ డయాస్ కట్టి ఇక్కడ ఎదరికి ఒక కమ్యూనిటీ స్టేజ్ లో కట్టి ఈ కార్యక్రమాన్ని చేసి అన్న సందర్భానికి ఇప్పుడు 10,000 మంది వస్తారు. ఇక్కడికి రేపు 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10,000 మంది వస్తారు. ఈ కార్యక్రమం మా అన్నయ్య సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో మా కేఎస్ఎన్ఎస్ రాజు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ పని తప్పకుండా సాతో చెప్పి మీరు చేస్తారని నా వ్యక్తిగతంగా కోరుకుంటాను తల్లి. మీరు ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి ఆ కోరిక అవుతుందని మరి ఇక్కడ ఉన్న ప్రజల సాక్షిగా మిమ్మల్ని కోరుకుంటాం తల్లి. సత్యనారాయణ గారు కృషి ఆయన ఎంత కష్టపడుతున్నాడు దీనికి అనేది బాగా ఆయన మనసులో ఉన్న తపనంతా అర్థమవుతోంది. నిజంగా కూడా ఇది చేసుకోవటం మన అదృష్టం. ఈ అవకాశం మనకు ఆ గురువు గారు ఇచ్చారని నేను భావిస్తున్నాను. తప్పకుండా మనం చేసుకుంటాం. సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. జాయిన్
తీయండి మల్లయ్య గారికి సార్ చాలా లేదు చాలా ఇది మల్లయ్య గారికి ముందుగా అన్ని పేరు మల్లయ్య గారికి కూడా వచ్చి ఏంటి ఈ కొండలోకి ఆ బాబా గారు వచ్చారేంటి, ఇక్కడ ఇల్లేటి సెట్లేటి అని అనుకుని చాలా దయనీయంగా అనుకున్నాం. మరి ఎంత భక్తులు తాలూకు అభిమానాన్ని చూరుకున్నా మరి ఆనాడు జ్యోతిర్మయ బాబా గారు మరి ఇంతటి అభివృద్ధి చేస్తారని కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. మరి ఆనాడు ఆయన ఏంటంటే మా తమ్ముడు నేను కలిసి వస్తే నిజాలు ఇక్కడ విమానాలు వస్తాయి, మరి కొన్ని కార్యక్రమాలు కొన్ని సంస్థలు వస్తాయి అంటే ఏంటి వస్తాయి ఈ కొండలకి అనుకుంటే నిజంగానే ఈ ప్రాంతం అంతా మంచి అభివృద్ధి చెందింది. దాని గురించి భక్తులు కూడా ఈ దేవుడి మీద ఒక ఆధ్యాత్మిక అభిమానం పెరిగి ఇంకా రావాలా, మరి ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని మనం పరిగణించాలా. అందరూ భక్తి ఉంటేనే వాళ్ళకి ముక్తి. మరి అది గురించి అది భక్తి శ్రద్ధలు కూడా ప్రతి మనుషులు ఉంటే మనం పశువులు మృగాలు రాక్షసుల కంటే మనం ఎందుకంటే భక్తి ఉంటేనే సన్మార్గం వస్తుంది. అంటే ప్రతి మనుషులు కొంత భక్తి ఉండాలని కోరుతూ 1999 నుంచి కూడా ఈ జ్యోతిర్మయ బాబా దగ్గరికి రావడం నాకు అలవాటు. ఆ తర్వాత మరి ఎంపీ గారు మన గంటా శ్రీనివాసరావుతో రావడం, ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా మేము రావడం జరుగుతుంది. మరి మేమిద్దరం వెళ్ళిన సందర్భంలో అంతటి నాయకులు శ్రీనివాసరావు గారు తమ్ముడిలో కోరారు. సత్యనారాయణ బాబా గారు పని మీద చేస్తుంటే నువ్వేదో అడ్డుపడుతున్నావట, సత్యనారాయణ చేయంటే అది అడ్డుపడికంటే నిర్మమాటంగా చెప్పినటువంటి ఎవరైతే అడ్డుపడుతున్నారో వారే ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తారు అనే మాట మా దగ్గర ఉన్నారు. మేము ఉంటుండగా కొన్ని కార్యక్రమాల్లో మళ్ళీ కలిసి వెళ్ళాం. తర్వాత ఇక్కడ చాలా 72లో జింక్ ప్లాంట్ ఆపోజిట్ కొండ మీద గాజువాక కొండ మీద పసుపు 19 రోజుకుంట కొండ మీద ఉండేవారు. ఆ తర్వాత 72లో గాజువాక అక్కడ ఆశ్రమం నిర్మించుకుని అక్కడ జనాలు అక్కడ ఉన్నారు. తర్వాత పెద్దాపురం ఉన్నారు. ఆ తర్వాత బొడ్డుపిల్ల ఉన్నారు. అలాగే బొడ్డుపిల్ల ఉంటూనే మరి ఆయన చివరి దశలో ఈ స్థలాన్ని ఎంపిక చేసుకుని మరి ఈ స్థలం కోసం ఇక్కడున్న పెద్దల్ని కలిసి అన్ని విధాలా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఇదే నా సమాధి స్థలం, ఇది నా చివర మజిలీ అన్నటువంటి పరిస్థితిలో ఇక్కడే అంతా ఏర్పాటు చేయాలని చెప్పేసి తన భక్తులకి చెప్పి చేయడం జరిగింది. ఆయన కార్యక్రమాలు ఎన్నో విధంగా భక్తుల తాలూకా అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు మనం ఎవరి అనుభవాలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు వేదసత్యం గారి విషయంలో బాబా గారు ఆశీర్వాదం పొందిన వాళ్ళందరూ కూడా గొప్ప నాయకులు అయ్యారు, మరి విద్యావంతులు అయ్యారు. అలాగే ప్రయోజకులు కూడా చాలా మందిని చూసాం. ఆయన నోటి నుంచి ఏదైనా ఒక వాక్యం వచ్చిందంటే ఖచ్చితంగా అది అయి తీరేది. మరి ఆ రకంగా ఈ రోజు మన ఎమ్మెల్యే గారు చలవ వల్ల మరి ఎక్కడా లేనటువంటి రాష్ట్రంలో 2 కృషి విజ్ఞాన కేంద్రాలు ఇస్తే ఆ కేంద్రం ఒకటేమో మామూలుగా నెల్లూరులో అయితే ఒక కేంద్రం మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు మరి తీసుకురావడం మనందరికీ గొప్ప గర్వకారణం కూడా. ఎందుకంటే తీసుకురావడమే కాదు, మరి బాబా గారి దయ మన ఎమ్మెల్యే గారు చలవ అనుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ఈ బాబా గారి స్థలంలో కృషి విజ్ఞాన కేంద్రం ఓపెన్ చేయడం అనేది పెద్ద గొప్ప. ఎందుకంటే అలాంటి నరేంద్ర మోడీ గారి ఈ స్థలంలో ఈ కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది. మా సత్యనారాయణ తమ్ముడికి కృతజ్ఞతలు చెప్పాలి. మరి బాబా గారి స్థలం వల్ల మరి అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా మరొకసారి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాబాజీ అనేవారు అప్పుడు గంటా శ్రీనివాసరావు వచ్చినప్పుడు, మీరు ఎమ్మెల్యే అయినప్పుడు బాబాజీ అనేవారు కేఎస్ఎన్ఎస్ రాజు అంటే ఒక మహాశక్తి, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి నాకు ఈ కార్యక్రమాలన్నీ చేసే వ్యక్తి ఆయనే. ఆయన ఎప్పుడు కూడా బ్రతుకున్నంత కాలం మీరు ఎమ్మెల్యే అని చెప్పిన వ్యక్తి జ్యోతిర్మయ బాబా. జ్యోతిర్మయ బాబా ఏదైతే చెప్పారో దానికి ఎప్పుడు కూడా తేడా లేదు. ఆయన ఏది చెప్తే అదే అయింది.
అది ఏ కార్యక్రమం చెప్తే అదే అయింది. ఆ మాట కూడా తిరిగి లేదు. మా అన్నయ్య బ్రతికున్నంతగానో మనందరి అభిమానం ఉన్నంతగానో మీరే ఎమ్మెల్యే నా బాబా చెప్పారు. తప్పకుండా మీరు ఆ భగవంతుడు మీకు ఆయుర్వేదాలు ఇచ్చి మీరు అంటుంటారు మరి చాలా చిన్న కార్యక్రమం అన్నాను అన్నయ్య, మరి ఎందుకు మనం ఇబ్బందులు పడుతున్నాం, ఏముంది మరి ఏదైనా కార్యక్రమాలు ఎవరైనా ఏదైనా ఎక్కడైనా ఏదైనా సహాయం చేసినా సరే మీరు ఎందుకు తీసుకుని అన్నయ్య అంటే ఒకటే మాట అన్నారు, బాబు నేను అన్నం తినడానికి ఉంటే చాలు నాకు, మీరు నన్ను 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు, నా అన్నం తినడానికి 50,000 60,000 ప్రభుత్వం ఇస్తుంది, నా భార్య నేను అన్నం తినడానికి ఆ డబ్బులు ఎక్కువ, నాకు కూడా ఆస్తులు ఉన్నాయి, నాకెందుకు ఈ ప్రజలు ఈ అభిమానం నా జీవితంలో నా విధానంలో చనిపోయారు కూడా మారుతున్నదని చెప్పిన ఏకైక నాయకుడు మన అభిమాన నాయకుడు కేఎస్ఎన్ రాజు గారు. ఎందుకంటే అలాంటి ఉన్నతమైన వ్యక్తి నిజంగా మరి ఈ కార్యక్రమం నిజంగా ఏంటంటే స్వర్గీయ లాలం భాస్కర్రావు గారు మరి ఇక్కడ తీసుకొచ్చింది. ఇవాళ ఎలాగైతే మరి సీఎం రమేష్ గారిని గంటా శ్రీనివాస గారిని తీసుకొచ్చారో ఆ వేళ ఒకసారి తీసుకొచ్చారు అన్నయ్య. తీసుకొస్తే ఆ వేళ ఇవాళ మన మేడం గారు ఎలా వచ్చారో ఆవిడ వచ్చి దండం పెట్టుకుని నాకు జిల్లా చైర్మన్ గా ఉన్నప్పుడు నాకు కబురు పెట్టి ఏం కావాలి అక్కడికి ఏం కావాలో అడగండి, ఆ గ్రంథం తెమ్మంటే గ్రంథం ఇస్తే మీకు ఏం కావాలని అడిగి ఈ రోడ్లు మొత్తం అన్నిటితో చెప్పి ఆ గ్రాండ్ నుంచి కొట్టించి మరి అలాగే అన్ని గ్రాండ్ ఇచ్చి ఈ రోడ్లు అన్నవరం దేవస్థానానికి కూడా ఉంది రోడ్లు ఇంత స్ట్రాంగ్ గా ఇలా రోడ్లు వేయించి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని ఇంత సస్యశ్యామలం చేశారు. మీరు తప్పకుండా బ్రతుకున్నంతకాలం ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు. ఈ కృషి విజ్ఞాన కేంద్రం తెచ్చారంటే చిన్నపని కాదు. మీరు ఈ మధ్య వెళ్ళలేదు, అక్కడ కానీ వెళ్తే కడుపు నిండిపోతుంది, అక్కడికి వెళ్తే ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆ పర్యాటక ప్రాంతం జోడి చేసి మరి ఈవేళ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అనగా మరి జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ పేర్కొన్న నాకు తెలియదు, జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ ట్రస్ట్ కావడానికి నేను అలాగా వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ లో జ్యోతిర్మయ బాబా ఫోటో పెట్టుకున్నారు. అక్కడ రామటాకీస్ గారు ఆయన పన్ను కొట్టెట్టుకున్నారు. అక్కడికి వెళ్తే జ్యోతిర్మయ బాబా ఏమంటే జ్యోతిర్మయ బాబా గురించి గొప్పగా చెప్తారు. అంత వ్యాపారం ఎదుర్కొని జ్యోతిర్మయ బాబా కార్యక్రమం ఉన్నది ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో మరి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ జ్యోతిర్మయ బాబా భక్తులందరికీ మా అన్నయ్య తరఫున మా తరఫున మీ అందరికీ మీ కమిటీ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాంతానికి మేము ఒక 10% కష్టపడితే జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులందరూ కూడా 90% కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఈ ప్రాంతానికి పేరు తెచ్చిన జ్యోతిర్మయ భక్తులకి ట్రస్ట్ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా దీన్ని ముందుకు నడిపించి జ్యోతిర్మయ బాబా ఆదర్శ కార్యక్రమాలు చేసి మీకు తోడుగా మా అన్నయ్య ఉంది. ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాలు కార్యక్రమానికి అన్నయ్య మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మా అందరి కోరిక ఈ 10 గ్రామాలు కొండంపూడి, గంటికూరలో, పెడుగురపాలెం, ఎలసినవరం, ఇటు మట్టవారిపాలెం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరాధ్యదేవం జ్యోతిర్మయకి ఇది కట్టించి తీరి రేపు 100 సంవత్సరాలు మీరు అందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తారని మీకు కోరుకుంటూ జ్యోతిర్మయ ట్రస్టులందరికీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ భక్తులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం అయినట్టే మన అన్నయ్య గారు మరి ఎంతో మందికి కొంతమందికి ఆయన అన్నం పెట్టాలని పెట్టి మీరు కూడా ప్రసాదం ఇక్కడ డయాస్ అందరూ కూడా కిందకెళ్ళి ప్రసాదం సేకరించి వెళ్ళాలని కోరుకుంటూ అందరూ ఈ కోరిక చెప్పేసి కోరుతున్నాం. సోదరులు మనందరూ అభిమాన నాయకులు ఏం సత్యాన్ని గారికి అటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరూ మన కుటుంబ సభ్యులే. పెద్దలందరికీ మన స్థానికంగా మన ప్రాంతం రేణుగుంట, రాఘాటం, బుచ్చిపేట, చౌడవరం మండలాలకు చెందిన మన పెద్దలు మన కుటుంబ సభ్యులకి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ముఖ్యంగా ఈ మన జ్యోతిర్మయ బాబా ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి, ఎందుకంటే మనం సంవత్సరానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఏదైనా వారు ఆహ్వానించినప్పుడు అకేషనల్ గా మనం వచ్చి మనం వారికి సహాయ సహకారాలు అందించడం చేయడం చేసరిపోయాక ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా ట్రస్ట్ పెద్దలందరికీ పేరు పేరున కార్యక్రమం అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పారు ఇక్కడ ఈ ప్రాంతం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది, భవిష్యత్తులో ఎలాగుండాలి, ఇంకా మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఈ రోజు ఇక్కడ మనం పెట్టుకున్న సమావేశం ఈ ప్రాంగణం ఇది ఏమని చేసి తాత్కాలికంగా ఒక టెంట్ వేసి కింద కూడా మరి టెంట్లు వేసి కుర్చీలు వేసి పెట్టుకున్నాం. ఇలా కాకుండా ఒక ఆడిటోరియం లాగా తయారు చేస్తే ఆడిటోరియంలో మీటింగ్లు పెట్టుకోవడానికి ప్రవచనాలు దేనికైనా బాగుంటుందని చెప్పేసి పెద్దలు కోరారు. ఇందాక మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు వారు పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోవడం వల్ల వారి శ్రీమతి గారు వదిలమని శ్రీదేవి గారిని పంపించడం జరిగింది. వారు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారైనా కానీ ఎంపీగా సీఎం రమేష్ గారు కానీ తప్పకుండా ఈ ఆడిటోరియం నిర్మాణానికి సహకరిస్తా కృషి చేస్తారు. మళ్ళీ నేను సభాముఖంగా చెప్తున్నాను, 100వ ఫంక్షన్ నాటికి ఖచ్చితంగా ఈ ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేసి ఆడిటోరియంలోనే ఈ సమావేశం పెట్టుకున్నాం. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు బాబా గారు అక్కడ ఎక్కడైతే మన వారేమో చేసి చివరి మజిలీ జరిగిందో అక్కడికి వెళ్ళినా కూడా మనకు ఒక ప్రశాంత వాతావరణం కానీ రెండోది ఏమని చేసి ఒక ఆధ్యాత్మిక చింతన వస్తుంది. నేను అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆడిటోరియం కట్టడం కానీ మిగతా మన ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే మన దైనందిన జీవితంలో ఉదయం లేసి అందరం కూడా బాగా స్ట్రెస్కి గురవుతున్నాం.
ఉద్యోగం అనుకోవచ్చు, వ్యాపారం అనుకోవచ్చు, వ్యవసాయం అనుకోవచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనకేంటి, నా కూతురు కాపురం ఎలాగుంటుంది, నా కొడుకు ఉద్యోగం ఎలాగుంటుంది, లేకపోతే నాకు వచ్చే ఆదాయం ఏంటి, అప్పు ఏంటి, పంట ఏంటి, వ్యవసాయం ఏంటి, ఏదైనా ప్రతిదీ ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క నా రాజకీయం ఏంటి, నా వ్యాపారం ఏంటి, అన్నిటి మీద మనకేమని చెప్పేసి మానసికమైనటువంటి తీవ్రమైన ఒత్తిడి లేని మనిషే లేడు. అందరికీ ఒత్తిడి, ప్రతిదానికి ఒత్తిడి. సమాజంలో ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మనకు అవసరం. శుభ్రంగా మనం ఉదయం లేసి ఎన్ని పనులు చేసుకున్నా వారానికో పరానికో ఒకసారి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ బాబా గారి దగ్గర గడపడం కానీ, ఇక్కడ ఏమని చేసి మన ఆడిటోరియం కానీ చుట్టూ పాకలు తయారు చేసి మొక్కలు చేసి మనం కూర్చోడానికి అన్ని తయారు చేస్తే కనీసం రోజుకి 1 గంట అయినా మనం ఏమని చెప్పేసి మన యొక్క రోజు జరుగుతున్న విషయాల్ని పక్కన పెట్టి మనం భగవంతుడి గురించి కానీ, మనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి మన వాళ్ళ గురించి కానీ ఒక సద్భావన, అదేవిధంగా అందరూ బాగుండాలన్నటువంటి మనసుని పెంపొందించుకునే విధంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. మనకి జరిగిన ప్రతి పని భగవంతుడు ఒక కారణంతో చేస్తాడని మనం భావిస్తే, ఆ భగవంతుడు నమ్మితే అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని కోరేది మానసిక ప్రశాంతత ఇచ్చినటువంటి దీన జనోదర జ్ఞానకి ప్రోదర శాంతి ప్రబోధర నమో నమో దేవ దేవ అమరాపురి నిలయ దేవ దేవ అమరాపురి నివాస జ్యోతిర్మయ ప్రభు నమో నమో దేవ దేవ అమరాపురి నివాస జ్యోతిర్మయ ప్రభు నమో నమో దీన జనోదర జ్ఞానకి ప్రోదర శాంతి ప్రబోధర నమో నమో దేవ దేవ అమరాపురి నిలయ జ్యోతిర్మయ ప్రభు నమో నమో దీన జనోదర లోక శుభంకర శాంతి ప్రబోధర నమో నమో పాలిత కింకర భవన శంకర ఇహవర పోషక నమో నమో ముక్తి ప్రదాత మోక్ష ప్రదాత మూల పురుషుడవు నమో నమో దేవ దేవ అమరాపురి వాస జ్యోతిర్మయ ప్రభు నమో నమో దీనరనోదర లోక శుభంకర శాంతి ప్రభోకర నమో నమో జ్యోతి స్వరూప జ్యోతి స్వరూప దివ్యావతార పరమ దయాకర నమో నమో జ్యోతి స్వరూప దివ్యావతార పరమ దయాకర నమో నమో శాంతిగిరి నిలయ ప్రేమ స్వరూప దేవాదిదేవ నమో నమో దేవ దేవ అమరాపురి నిలయ జ్యోతిర్మయ ప్రభు నమో నమో దీన జనోదర దాన ప్రబోధర శాంతి ప్రబోధిత నమో 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 నూర్మియ తనయ ముద్దుల తనయ జ్యోతిర్మయ ప్రభు నమో నమో నూర్మియ తనయ ముద్దుల తనయ జ్యోతిర్మయ ప్రభు నమో నమో సహన స్వరూప శాంతి ప్రదాత జ్యోతి స్వరూప నమో నమో సహన స్వరూప శాంతి ప్రదాత జ్యోతి స్వరూప నమో నమో దేవ దేవ
దేవ అమరాపురి నిలయ శ్రీనాథరార నమో నమో దైవతలోక సుధాంబుధి హిమకర జ్యోతిర్మయ ప్రభు నమో 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 బాబా బాబా బాబాని అరచిన ఆలకించవేమయ్యా నీ సన్నిధి చేరు రోజు ఈ జన్మకు లేదా బాబాని అరచిన ఆలకించవేమయ్యా నీ సన్నిధి చేరు రోజు ఈ జన్మకు లేదా పగలు రేయి నా బ్రతుకు బాధలతో నిండి మనసారా నిన్ను నమ్మితి మహిమాన్వితమూర్తిగా ఓ తండ్రి నిన్ను జీవించే భాగ్యము కలిగించవా ఓ తండ్రి నిన్ను కీర్తించే భాగ్యము కలిగించవా పలజకయ్య తనయుని తప్పులు క్షమించవయ్యా బాబా బాబా రాదు నాకు మోక్షము పలుకలేన సత్యము లేదు నాకు సౌఖ్యము లేదులే పరమార్థము జ్యోతిర్మయ పాద సేవే మానవ సేవేయని మరువనయ్యా జ్యోతిర్మయ పాద సేవ మానవ సేవేయని మరువనయ్యా నన్ను మన్నింపగరావయ్యా బాబా బాబా బాబాని అరచిన ఆలకించవేమయ్యా నీ సన్నిధి చేరు రోజు ఈ జన్మకు లేదా బాబాని అరచిన ఆలకించవేమయ్యా బాబా ఆలకించవేమయ్యా బాబా ఓ బాబా 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 నా మదిలోన వెలిగింది జ్యోతి అయి తేజో కాంతి అయి బాగాంతి అయి నా మదిలోన వెలిగింది జ్యోతి అయి తేజో కాంతి అయి నా కాంతి అయి ఎవరివో నీవు నే తెలుసుకుంట
వింటి ఏ పేరున కొలవాలో వింటి ఎవరివో నీవు నే తెలుసుకుంటి ఏ పేరున నిన్ను కొలవాలో వింటి ఆత్మస్వరూపివై నాలోన నిలిపి ఆత్మస్వరూపివై నాలోన నిలిపి జగమున వెలసిన రూపమైన మదిలోన వెలిగింది జ్యోతి అయితే జో కాంతి అయి నా కాంతి అయి తెరసి చూసి మాయతరుంది మందిర ద్వారానికి మనసు అనే మాయతరుంది తెరను తొలగించి చూసావా తెరను తొలగించి చూసావా జ్యోతిగా వెలుగుచున్నాడు ఆత్మయే తానయ్యున్నాడు హృదయములో దేవుడున్నాడు అతిగా వెలుగుచున్నాడు ఆత్మయే తానయ్యున్నాడు ఆత్మయే తానయ్యున్నాడు నిన్ను చూసి కురిసేనురా ఇలలోన కనిపించి